రాష్ట్ర బీజేపీ కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. ఉద్యోగులు కనీసము కౌంటర్ ముందట ఒక 1000 మంది ఆడ నిలబడి లైన్ లో ఉన్నారు. ఇది దుస్థితి. మార్చి 30 కట్టాడు. ఎక్కడ కూడా ఎవరికి జీతాలు సరిగా ఇయ్యలేని పరిస్థితి. రైతుకు ఇవాళ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, కౌలు రైతులది లేదు, క్వింటాలు భరోసా లేదు. ఏదైతే మాట్లాడారో కనీసం అకాల వర్షాల వల్ల జరిగిన నష్టానికి 10,000 అని చెప్పిన ఆ మాట కూడా కనీసం నిలబెట్టుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. తీరా ఇప్పుడు మాట్లాడతారు, ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము ఏదంటే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటాం. అన్న నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ఏదైనా సరే ముందు వెనుక చూసి మాట్లాడాలా. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తే ఎలాంటి పరిస్థితి వచ్చింది, మరి మేము కూడా అలా చేస్తే మా పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వంగా ఉండాలి కానీ సొంత పక్షంగా తనే లాభపడేటట్టు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే బాగుపడే పనులు చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహం దీక్ష ఏదైతే చేపట్టిందో యావత్ తెలంగాణలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో చేశాం. ఇప్పటి వరకు మా ఎంపీ బీబీ పాటిల్ గారు చెప్పినట్టు, మా ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు అన్నతర గారు చెప్పినట్టు ప్రజలను మోసం చేస్తూ ఎన్ని రోజులు మీరు పబ్బం గడుపుతారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేచురల్ కలామిటీలో జరిగిన తప్పిదం వల్ల జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం తొందరగా బాధ్యత వహించి భారతీయ జనతా పార్టీ నుంచి ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై భారత్.